హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నిన్ను కోరి 13వ భాగాన్ని వినిద్దాం. తనకు సంగీత ఎలా తెలుసో చెప్పడం మొదలు పెడతాడు కిరణ్. నేను నా చదువు అయిపోయి ఏదైనా కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న సమయంలో మా అంకుల్ ఆయన కంపెనీలో జాబ్ చేయమని ఆఫర్ చేశారు. కొన్నాళ్ళు అక్కడ వర్క్ చేస్తే నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందని దానికి ఒప్పుకున్నాను. ఆయన కంపెనీ తరపున ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేస్తున్నారని నేను రాను అన్నా వినకుండా నన్ను బలవంతంగా ముంబై తీసుకుని వచ్చారు. ఎందుకు అంకుల్ నాకు ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? కిరణ్, నీ వయసు వాళ్ళు ప్రేమ అని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం ఎప్పుడు వర్క్ అని ఆఫీస్లోనే ఉంటున్నావు. సరే, అక్కడైనా ఎవరైనా అమ్మాయిలను చూస్తావంటే అది కూడా చూడవు. ఎవరైనా ధైర్యం చేసి నీతో మాట్లాడాలని చూస్తే వాళ్ళపైన అరుస్తావు. అందుకే నేను ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఇక్కడ చూడు, ఆ అమ్మాయిలు ఎంత బాగున్నారు. మనం తిరిగి వెళ్ళేలోగా నువ్వు ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించి నా ముందుకు తీసుకుని వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంకుల్, మీరు కలలు కనకండి, అది జన్మకి జరగదు. ఏమో జరగచ్చేమో. నీ సోల్మేట్ నీకు ఇక్కడే కనిపించవచ్చు. ఎక్కడ ఎవరికి ఎలా రాసి పెట్టాడో ఆ దేవుడు మరి. కిరణ్ నవ్వి ఊరుకుంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉండగా కిరణ్ కారుకి ఒక అమ్మాయి అడ్డొస్తుంది. సడన్ బ్రేక్ వేస్తాడు డ్రైవర్ ఎందుకు బ్రేక్ వేశాడు అని అంతవరకు మాట్లాడుకుంటున్న వాళ్ళు ముందుకు చూస్తారు. ఒక అమ్మాయి ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని భయంతో అలాగే నిలబడి ఉంటుంది. డ్రైవర్ కారు దిగి తన దగ్గరికి వెళ్తాడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉన్నావా? ఆ అమ్మాయి ముఖం మీద నుంచి చేతులు తీస్తుంది. కిరణ్ తను చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. తను ఇంకా భయపడుతూనే ఉంటుంది. కింద పడిన తన హ్యాండ్ బ్యాగ్ని లగేజ్ని తీసుకుని డ్రైవర్కి సారీ చెప్పి ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి వెళ్తుంది. కిరణ్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. కిరణ్ వాళ్ళ అంకుల్ శ్రీనివాస్ గారు పిలవడంతో ఈ లోకంలోకి వస్తాడు. డ్రైవర్ వచ్చి కార్ని ఇందాక ఆ అమ్మాయి వెళ్ళిన రెస్టారెంట్కి కార్ని తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు కిరణ్. ఒక్కసారి టైం చూడరా, లంచ్ చేయవా అన్నాడు శ్రీనివాస్. అప్పుడే టైం చూస్తాడు. లంచ్ టైం దాటిపోయి ఉంటుంది. ఓ షిట్, టైం చాలా అయిందే, నేను చూడలేదు. పదండి అంకుల్, ఏమైనా తిందురు అని హోటల్కి నడుస్తారు. ఇందాక కార్ కింద పడిన అమ్మాయి అక్కడే ఒక టేబుల్ దగ్గర ఉంటుంది. కిరణ్ వాళ్ళు ఆ అమ్మాయికి కొంచెం దూరంలో ఇంకొక టేబుల్ కూర్చొని ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తుంటారు. ఆ అమ్మాయి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు కూర్చొని ఉంటుంది. కిరణ్ తన్నే చూస్తూ ఉంటాడు. అది చూసిన శ్రీనివాస్, ఏంటి కిరణ్, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చితే వెళ్ళి ప్రపోజ్ చేసే, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. ఏంది మీరు చూసుకునేది? లాగిపెట్టి కొట్టిందనుకో పరుగు పోతుంది. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? ఏంటి అంకుల్ మీరు అని పక్కకి ముఖం తిప్పుకుంటాడు. ఏంటి సిగ్గుపడుతున్నావా నువ్వు? ఆశ్చర్యంగా చూసి నవ్వుతాడు శ్రీనివాస్. కిరణ్ కోపంగా ఆయన్నే చూస్తాడు. దాంతో ఆయన సైలెంట్ అయిపోతాడు. ఆ అమ్మాయి ముందుకి ఒక అబ్బాయి వచ్చి లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి నవ్వి అతని చేతిలో ఫ్లవర్ తీసుకుంటుంది. నిజంగా మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేశారా? ఆ అమ్మాయి నవ్వుతుంది. ఇక్కడ కూర్చోవచ్చా అని తన పక్కన ఉన్న చైర్లో కూర్చుంటాడు. అది చూసి నీకు నచ్చక ఒక అమ్మాయి నచ్చింది, కానీ తనకి ఇంకొక అబ్బాయి నచ్చాడు అని నిట్టూరుస్తాడు శ్రీనివాస్. నీ పేరేంటి అంది ఆ అమ్మాయి. వాట్, పేరు కూడా తెలియకుండా లవ్ని యాక్సెప్ట్ చేసిందా అన్నాడు కిరణ్. ఈ కాలంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు కిరణ్. కాదు, నువ్వు స్లోగా ఉన్నావు అన్నాడు శ్రీనివాస్. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా ఏదో పగిలిన శబ్దం వినిపించి అటువైపు చూస్తారు ఇద్దరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెంపపైన కొట్టుంటుంది. అతని కాలర్ పట్టుకుని, ఏరా ఎలా కనిపిస్తున్నాను నీతో సినిమాలకి షాపింగ్లకి నీ లవర్నని చెప్పుకొని ఫ్రెండ్స్ ముందు తిరగడానికి నేను కావాలా? కానీ పెళ్లి చేసుకోవడానికి నేను పనికిరానా అని అతని కొడుతూ ఉంటుంది. ఎవరో ఇంకొక వ్యక్తి వచ్చి తనని పక్కకు తీసుకెళ్తాడు. నన్నే కొడతావా? నీ పని తర్వాత చెప్తానే అంటాడు ఆ అబ్బాయి. నువ్వేంట్రా తర్వాత చెప్పేది? నేను ఇప్పుడే నీ పని చెప్తాను అని టేబుల్ మీద ఉన్న చాక్ తీసుకుని నేను ఇప్పుడే చంపేస్తాను అని అతని మీదకి వెళ్తుంది. ఆ అబ్బాయి భయపడి పారిపోతాడు. ఆ అమ్మాయిని పట్టుకున్న అబ్బాయి, స్టాప్ ఇట్ సంగీత, ఏంటిది అని గట్టిగా అరిచేసరికి కామయ్య చైర్లో కూర్చుంటుంది. అది చూసి కిరణ్ శ్రీనివాస్ నోరెళ్ళబెట్టి తననే చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఫేస్ చూసి సైలెంట్ అనుకున్నాను కానీ ఇంత వైలెంట్ అనుకోలేదు. ఇంకా నయం నువ్వు వెళ్ళలేదు అని పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ తాగుతాడు శ్రీనివాస్. సంగీతతో ఉన్న ఆ అబ్బాయి తన చేతికి వాటర్ ఇస్తాడు. అది తీసుకుని సంగీత తాగుతుంది. ఏంటి ఇది, ఒక్కచోట కుదురుగా ఉండలేవా? ఎందుకు వచ్చావు? అదేంటి బావా అలా అంటావు? నిన్ను చూడాలనిపించింది వచ్చాను. ఈ కహానీలు ఇంట్లో చెబితే నమ్ముతారేమో కానీ నేను కాదు. ఇప్పుడు చెప్పు నిజం.
నువ్వు సూపర్ బావా, ఇట్టే కనుక్కుంటావు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నాకు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఛాన్స్ వచ్చింది. అందుకే అందులో పార్టిసిపేట్ చేయడానికే వచ్చాను. ఏంటి ఈ మధ్య కోతులకు కూడా ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారా? బావా, ఏంటి నా మీద అరుస్తున్నావు? ఈ విషయం ఇంట్లో తెలుసా? చెప్పే వచ్చావా? సంగీత ఫేస్లో మారిన ఎక్స్ప్రెషన్ చూసి, ఉండు ఇప్పుడే మావయ్యకి చెప్తాను అని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. వద్దు బావా, ప్లీజ్ చెప్పొద్దు. నాన్నకి తెలిస్తే అసలు ఒప్పుకోరు, ప్లీజ్ చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. అబ్బా ఏం దొరికావే, ఉండు ఇప్పుడే ఈ విషయం మామయ్యకి చెప్పి నేను బుక్ చేస్తాను. నాకు వచ్చిన ఛాన్స్ నేను ఎందుకు వదులుతాను అని ఫోన్ తీసుకుని రాజారావుకి కాల్ చేయబోతాడు. చేయి, నువ్వు మా నాన్నకి చెప్పావనుకో, నేను అత్తయ్యకి కాల్ చేసి, అత్తయ్య నాకు బావ అంటే చాలా ఇష్టం, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని అడుగుతాను. అప్పుడుంటుంది నీకు నా చేతిలో. అమ్మ దొంగ మొహమా, ఎక్కడికి వేసావే ప్లాను? నిన్ను 2 రోజులు భరించడమే కష్టం, ఇంకా జీవితాంతం అంటే నా వల్ల కాదు తల్లి. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నేనెవరికి చెప్పనులే. అలారా దారికి అని నవ్వుతుంది. వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇస్తుంది. ఏంటే ఇందాక వాడితో గొడవ అన్నాడు రాహుల్. నాకు ప్రపోజ్ చేశాడు బావా. అంత మాత్రానికే వాడిని కొట్టావా? నచ్చకపోతే నచ్చలేదని చెబితే సరిపోదా? దానికి కొట్టలేదు బావా. అసలేం జరిగిందంటే సంగీత అతని పేరు అడుగుతుంది కదా, అతను చెబుతాడు, నన్ను షాపింగ్ సినిమాలకి తీసుకుని వెళ్తారా? ఖచ్చితంగా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అది అది అని నసుకుతూ ఉంటాడు. నన్ను ప్రేమించిన వాడు షాపింగ్ అని సినిమాలని తిప్పాల్సిన అవసరం లేదు, కానీ నన్ను ప్రేమించేవాడికి నన్ను పెళ్లి చేసుకుంటానని 10 మందిలో చెప్పే ధైర్యం ఉండాలి. నేను అలాంటి వాడినే చేసుకుంటాను అని చెప్పాను, కానీ అతను అది వినకుండా నా చేయి పట్టుకున్నాడు, అందుకే కొట్టాను. అయినా నీకు ఎలాంటి వాడు కావాలి? పెద్ద కోరికలు ఏమీ లేవు బావా. నన్ను చేసుకునేవాడికి చాలా ధైర్యం ఉండాలి. అదేంటే అందరూ అందగాడు డబ్బున్నవాడు ఏ అలవాట్లు లేనివాడు కావాలి అనుకుంటారు, కానీ నువ్వు ధైర్యవంతుడు కావాలి అంటున్నావు. ఇదేం పిచ్చే నీకు? ఒకవేళ నువ్వు కోరుకున్న ధైర్యవంతుడు మంచివాడు కాకపోతే? అదిలో ఎలాంటి వాడైనా నేను చూసుకుంటాను బావా. పెళ్ళైన తర్వాత నేను అతన్ని నాకు కావలసినట్లు మార్చుకుంటాను. ఆ కాన్ఫిడెంట్ నాకుంది, నువ్వేం టెన్షన్ పడకు. నన్ను చేసుకోకపోతే చాలే తల్లి, నువ్వు ఎవరినైనా చేసుకో. వాళ్ళిచ్చిన ఆర్డర్ రావడంతో తినేసి వెళ్తారు. కిరణ్ తనని చూసి, ఒక్క అమ్మాయిలో ఇన్ని వేరియేషన్సా అని ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్ ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపించలేదా? నాకైతే మన కావ్య అని గుర్తుకొచ్చింది, తను ఆ అబ్బాయిని కొడుతూ ఉంటే అన్నాడు శ్రీనివాస్. కావ్య పేరు వినగానే సంగీత నుంచి తన ఆలోచన కావ్య వైపు వెళ్తుంది. కారు వేగంగా వెళ్తూ ఉంటుంది. కిరణ్ కారు నడుపుతూ ఉంటాడు. కిరణ్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. స్టాప్ ఇట్ కావ్య, నాకు నీ మీద అటువంటి అభిప్రాయమే లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నాకు నువ్వంటే చాలా ఇష్టం కిరణ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా నాకు ఇష్టం లేదని? నిజంగా నీకు నేనంటే ఇష్టం లేదా? లేదు లేదు లేదు. అయితే నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు అని కారులో నుంచి దూకేస్తుంది. కిరణ్ కారు ఆపి చుట్టూ చూస్తాడు, కానీ అక్కడ లోయలో పడిపోవడం వల్ల తన శవం కూడా కనిపించదు. కిరణ్ కళ్ళల్లో నీళ్లు చూసి, సారీరా, అనవసరంగా గుర్తు చేశాను అన్నాడు శ్రీనివాస్. నన్ను ఓదార్చాలని చూస్తున్నారు, కానీ మరి మీరెందుకు బాధపడుతున్నారు? బాధ నేనెందుకు బాధపడతాను? ఎందుకంటే తను నాకు ఫ్రెండ్ మాత్రమే, కానీ మీకు కన్న కూతురు. కిరణ్, నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు నాకు మళ్ళీ ఆ రాక్షసుని గుర్తు చేయొద్దు అని కోపంగా వెళ్తాడు. అబ్బా, ఎంతసేపు చేస్తావే షాపింగ్? ఈవినింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ పడేసావు, కానీ నువ్వు ఒక్కడు కూడా కొనలేదు. అన్నీ చూస్తావు కానీ ఒక్కడు కూడా కొన్ని దానివి ఎందుకే రావడం? నాకేం నచ్చడం లేదు బావా. నచ్చకపోతే ఇంటికి వెళ్దాం పదా. 5 minutes బావా. ఎప్పటి నుంచి చెబుతావే ఈ మాట? ఆకలిస్తుంది నాకు. టైం చూడు 10 అయింది. ఏంటి అప్పుడే 10 అయిందా? అవునే బాబు, బుద్ధుంటే నీతో పాటు ఇంకెప్పుడు షాపింగ్కి రాను. అయినా మీ అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎందుకే అంత ఇష్టం? సరే ఏడ్చొద్దులే, పదా వెళ్దాం. ఇద్దరు హోటల్లో డిన్నర్ చేసి రాహుల్ ఫ్లాట్కి బయలుదేరతారు. కావ్య గుర్తుకు రావడంతో డిస్టర్బ్ అయి రోడ్లంబడ కారులో పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. కారుని ఒక పక్కగా ఆపి, ఎందుకు కావ్య, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు? నన్ను ఎందుకు అందరి ముందు దోషిని చేస్తావు అని బాధపడుతూ ఉంటాడు. సంగీత రాహుల్ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో, బావా బైక్ ఆపు. ఎందుకు, ఏమైంది అని బైక్ ఆపుతాడు రాహుల్. సంగీత బైక్ దిగి ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఉంటుంది. రాహుల్ సంగీత దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కోసం ఆపమన్నావా? అవును. నీకేమైనా పిచ్చా? ఇంత రాత్రప్పుడు ఐస్ క్రీమ్ ఏంటే?
నాకు రాత్రిపూట ఐస్ క్రీమ్ తినడం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ లవ్ ఇట్. రాజారావు కాల్ చేస్తాడు రాహుల్కి. బాగున్నారా మావయ్య? బాగున్నాను రాహుల్. సంగీత ఎలా ఉంది? బాగుంది మావయ్య. అయినా మీరు ఈ కోతిని ఎందుకు పంపించారు మావయ్య? వచ్చినప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తుంది. దీని అల్లరిని అస్సలు భరించలేకపోతున్నాను. ఒక్కరోజుకే నాకు ఇలా ఉంది. మీరు ఎలా భరిస్తున్నారు మావయ్య? సంగీత రాహుల్ దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కుని స్పీకర్ ఆన్ చేసి, చూడు నాన్న, బావ నన్ను కోతి అంటున్నాడు అని గారాలిపోతుంది. రాహుల్, నీకు అసలు బుద్ధుందా? కోతిని పట్టుకుని కోతి అని దాని ముందంటే అది ఒప్పుకుంటుందా చెప్పు? రాజారావు మాటలకి రాహుల్ నవ్వుతాడు. సంగీత ఫోన్ పెట్టేసి, నన్నే కోతి అంటావా? ఉండు, నీకు ఇలా కాదు అని ఒక రాయి తీసుకుని రాహుల్ వెంట పడుతుంది. రాహుల్ తనకి దొరకకుండా పరిగెడతాడు. పరిగెత్తి తనకి ఆయాసం వచ్చి ఇద్దరు ఆగిపోతారు. సంగీత కోపంగా వెళ్ళి అక్కడున్న బెంచ్ మీద కూర్చుంటుంది. సంగీత సైలెంట్గా ఉండడం చూసి దీనికి కోపం వచ్చినట్లుంది అనుకుని సంగీత దగ్గరికి వెళ్ళి, సారీ సంగీత, ఇంకెప్పుడు అనను, పద ఇంటికి వెళ్దాం. సంగీత మొహం తిప్పుకుంటుంది. నిన్ను చూస్తే తెలుస్తుంది నీకు బాగా కోపం వచ్చిందని. ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను, కావాలంటే గుంజలు తీస్తాను అని చేతులతో చెవులు పట్టుకుని గుంజలు తీస్తాడు. రాహుల్ గుంజలు తీస్తుంటే సంగీత రాహుల్ మొహానికి తన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ పూసి నవ్వుతుంది. కిరణ్, సంగీత వాళ్ళకి కొంచెం దూరంలో ఉంటాడు. ఇరిటేట్గా ఉన్న కిరణ్కి సంగీత నవ్వు కోపం తెప్పిస్తుంది. ఎవరు నవ్వేదని పక్కకు చూస్తాడు. రాహుల్ని ఆట పట్టిస్తూ నవ్వుతున్న సంగీతను చూసి తనకు తెలియకుండానే కిరణ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. చాలు చాలు నవ్వింది, పద మనం ఇంటికి వెళ్దాం అన్నాడు రాహుల్. అప్పుడేనా? ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో, ఇంకా కొంచెంసేపు ఉందాం బావా, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దాం పదా అని తనని తీసుకుని వెళ్తాడు. కిరణ్ కూడా వాళ్ళని ఫాలో అవుతాడు. ఎందుకు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా కావాల్సిన దానిలా అనిపిస్తుంది. తన నవ్వు వింటే చాలు నాకున్న టెన్షన్ పోతుంది. తనని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. ఈ ఫీలింగ్కి అర్థమేంటి అని ఆలోచిస్తూనే వాళ్ళని ఫాలో అవుతాడు. ఇద్దరు ఫ్లాట్లోకి వెళ్ళేంత వరకు చూసి తను కూడా హోటల్కి వెళ్తాడు. మరుసటి రోజు కిరణ్ శ్రీనివాస్ని ఫ్యాషన్ షో జరిగే ప్లేస్లో వదిలి వెళ్తూ ఉంటాడు. నువ్వు కూడా రా కిరణ్, నీకు తెలుసు కదా అంకుల్ నాకు ఇష్టం లేదని. కిరణ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడని తనని ఇంకేమన్నాడు. బావా త్వరగా పోనీ, టైం అవుతుంది, ఫ్యాషన్ షోకి టైం అవుతుందని రాహుల్ని త్వరగా వెళ్ళమని చెబుతూ ఉంటుంది. వెళ్తున్నాను కదా, ఎందుకంత టెన్షన్? ఇలా వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి రక్తపు మడుగులో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇద్దరు బైక్ ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. సంగీత అతన్ని చూసి, బావా ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంబులెన్స్కి కాల్ చేయి. సంగీత, ఇతని చూస్తుంటే ఎవరో హత్య చేస్తున్నట్లున్నారు, పోలీసులకి తెలిస్తే కేసు అవుతుంది, మనకెందుకు చెప్పు, మనం వెళ్దాం పదా. అసలు నువ్వు మనిషివేనా? అవతల ప్రాణం పోతుంటే ఇలా ఎలా మాట్లాడుతున్నావు? సంగీత, పోలీస్ కేసు అయితే నీ లైఫే రిస్క్లో పడుతుంది. నువ్వు అనుకున్న అంబిషన్ని రీచ్ కాలేవు. ఒక్కసారి టైం చూడు, నీ ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నీకు తెలుసు కదా ఇది నీకెంత ఇంపార్టెంటో. బావా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఫ్యాషన్ షోలో ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్లో పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు నాకు ఫ్యాషన్ షోనా లైఫ్ కన్నా ఇతని ప్రాణమే ముఖ్యం. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేయవా? సంగీత ఫేస్లోని సీరియస్నెస్ చూసి అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ రాగానే అతని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా, పద మనం ఇక్కడ వెళ్దాం, అతనికి స్పృహ వచ్చిన తర్వాత వెళ్దాం అంది. ఇప్పటికే ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం చాలా చేస్తావు, ఇక నువ్వు చెప్పేది నేనేం వినను, పద వెళ్దాం. బావా ప్లీజ్, అతనికి స్పృహ రాగానే వాళ్ళు ఎవరో తెలుసుకుని ఇన్ఫర్మేషన్ చేసి వెళ్దాం పద. నీకేమైనా పిచ్చా? ఎందుకే రోడ్డును పోయే బురదని ఒంటికి పూసుకుంటానంటావు? బావా ప్లీజ్, ఇదొక్క పని చేసి వెళ్దాం. సరే, అతని దగ్గర అతనికి సంబంధించినవి ఏవైనా ఉన్నాయేమో చూద్దాం, ఏదైనా దొరికితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అని అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఐసీలో ఉండడం వల్ల నర్స్ వాళ్ళని లోపలికి పంపించదు. అతను మీరుకి ఏమవుతారు? మాకేం కాడు అని రాహుల్ చెప్పగానే సంగీత అతని మా నాన్న అని చెప్పేస్తుంది. అవునా, ఇదిగోండి అతనికి సంబంధించిన వస్తువులు అని సంగీత చేతికి ఆ వ్యక్తికి సంబంధించినవి ఇచ్చి వెళ్తుంది. సంగీత వాటిని చూసి అతని ఫోన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చెప్తుంది. రాహుల్ సంగీత మీద కోపంగా ఉంటాడు. సారీ బావా, మనం అతనికి ఏం కాదని చెబితే ట్రీట్మెంట్ చెయ్యరేమోనని అలా చెప్పేశాను. సరేలే, నువ్వు ఇందాక పెట్టిన టెన్షన్లో బైక్ అక్కడే వదిలేసి వచ్చాను, నేను వెళ్ళి బైక్ తీసుకుని వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా అని బైక్ కోసం రాహుల్ వెళ్తాడు. అతనికి సంబంధించిన అతను వస్తాడు. అక్కడ నర్స్ అడుగుతాడు, మేడం నా పేరు కిరణ్, ఇక్కడ యాక్సిడెంట్ కేసు ఇప్పుడే మా అంకుల్ని జాయిన్ చేశారని చెప్తాడు. రిసెప్షన్లో చెక్ చేసి అతనున్న రూమ్ నెంబర్ చెప్తుంది.
అతన్ని వాళ్ళ అమ్మాయి జాయిన్ చేసిందని చెప్పగానే కిరణ్ షాక్ అవుతాడు. వాళ్ళ అమ్మాయ ఎక్కడా? ఆ నర్స్ బయట నిలబడి ఉన్న సంగీతాన్ని చూపిస్తుంది. కిరణ్ సంగీతాన్ని చూసి తన దగ్గరికి వస్తూ ఉంటే సంగీతాన్ని ఎవరో నలుగురు బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళడం చూస్తాడు. కిరణ్ తన కారులో వాళ్ళని ఫాలో అవుతాడు. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? అంది సంగీత. సంగీత వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కాదు. వాళ్ళ కార్ని కన్స్ట్రక్షన్ జరిగే ఒక బిల్డింగ్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఎవరు మీరు, మీకేం కావాలి అని వాళ్ళని బ్రతిమలాడుతుంది. అందులో ఒకడు సంగీత దగ్గరికి వస్తాడు. సంగీత వాడిని చూసి, నువ్వా? ఎందుకు తీసుకొచ్చావు? నన్ను వదిలే. ఎలా వదులుతాను నిన్ను అందరి ముందు నన్ను కొడతావా? ఈరోజు నువ్వు అసలు కోలుకోలేని దెబ్బ తీస్తాను చూడు, నీ జీవితం నాశనం చేస్తాను అని సంగీత మీదకి వస్తాడు. సంగీత భయపడి అతని తోసేసి పారిపోతూ ఉంటుంది. తనకి గోడ కొట్టుకుని కళ్ళు తిరిగి అక్కడ పడిపోతుంది. కిరణ్ అక్కడి రావడంతో వాళ్ళని కొట్టి సంగీతాన్ని సేవ్ చేస్తాడు. పడిపోయి ఉన్న సంగీతాన్ని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇంతకుముందు రాహుల్ నెంబర్ నుంచి కాల్ చేయడం వల్ల అతని ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి శ్రీనివాస్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చూసుకుంటాడు కిరణ్ షర్ట్ బటన్కి సంగీత చైన్ తగులుకొనడం తనకి ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ శ్రీనివాస్కి సీరియస్ కొనడంతో ఆ విషయాన్ని మర్చిపోతాడు. అప్పటి నుంచి నాకు తెలియకుండానే నీతో లవ్లో పడిపోయాను. నాకు చాలా కోపం చిరాకు వచ్చినప్పుడు నీ చైన్ చూస్తే చాలు అవన్నీ ఏదో మంత్రం వేసినట్లు పోయాయి. ఎప్పుడు పడిపోయానో తెలియదు కానీ నీతో డీప్గా లవ్లో పడిపోయాను. అలా తెలుసు మేడం మీరు అని సంగీత బుగ్గలు లాగుతాడు. మీకు నేను సుమా పెళ్లి కన్నా ముందే తెలుసా? అవును అని తలూపుతాడు. అయితే మీరు సుమా పెళ్ళికి వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు? సుమా పెళ్లిలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి సంగీత, అది నేను కావాలని చేయలేదు, ఏదో మత్తులో తెలియకుండా జరిగిపోయింది. నిన్ను మోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మన మధ్య అలా జరిగేసరికి నాకు నీతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నా మీద నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు. మా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నేను అక్కడి నుంచి వచ్చి ఇంట్లో చెబుదాం అనుకున్నాను. అక్క దగ్గర నుంచి ఫోన్ వస్తే తన ఇంటికి వెళ్ళాను. బావ అక్కని బాధ పెట్టడం చూసి సహించలేకపోయాను. బావతో గొడవపడి అక్కని ఇంటికి తీసుకొని వచ్చేసాను. బావను కొట్టానని తెలిసి ఇంట్లో నాన్నతో గొడవ జరిగింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. అంకుల్ కోమలో ఉండడంతో ఆ కంపెనీ బాధ్యతలు అన్నీ వచ్చి నా మీద పడ్డాయి. సడన్గా ఒక ప్రాజెక్ట్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన నేను నీ గురించి ఎప్పుడూ మర్చిపోలేదు. ఇంతకుముందు నేను తెచ్చుకుంటే నీ నవ్వు గుర్తుకొచ్చేది, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏడుస్తూ నీ ఫేస్ గుర్తుకొచ్చి నరకం అనుభవించాను. యుఎస్ నుంచి రాగానే నీ కోసం చాలా చోట్ల వెతికించాను, కానీ నీ గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తర్వాత నిన్ను స్కూల్లో చూసి చాలా సంతోషపడ్డాను. నేను చేసిన తప్పు వల్ల నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావని తెలిసి చాలా బాధపడ్డాను. తర్వాత మీ నాన్నతో మాట్లాడాను. జరిగిన దానిలో నీ తప్పు ఏం లేదని, తప్పంతా నాదేనని చెప్పి ఆయన కాలు పట్టుకొని క్షమాపణ అడిగాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయనకి చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అప్పుడు చెప్పారు, మీ మావయ్య నీ నిర్ణయం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే జాలితో తప్ప ప్రేమతో కాదనేది నీ అభిప్రాయం అని. అందుకే నువ్వు ఒప్పుకోవని, నీకు నా ప్రేమ తెలియాలనే ఫీలింగ్ లివింగ్ అని నిన్ను బాధ పెట్టానే కానీ నిజం నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్లీజ్ ఇంతవరకు నేను చేసిన నా తప్పులన్నీ క్షమించావా అని మోకాల మీద కూర్చుని తన క్షమాపణ అడుగుతాడు. సంగీత కూడా కిరణ్ లాగే నీల్స్ మీద కూర్చుని, నేను కూడా సారీ కిరణ్, నేను చాలా బాధ పెట్టాను అని కిరణ్ని హక్ చేసుకుంటుంది. కిరణ్ సంగీత ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. కిరణ్ బాధపడటం చూసి, ఏమైందండి, ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదు, నా మనసుకు తెలుస్తుంది మీరు ఎందుకో బాధపడుతున్నారని, కానీ ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ చెప్పండి. నేను చాలా తప్పు చేశాను. నా వల్లే కావ్య చనిపోయింది. మా ఫ్యామిలీ వల్ల మా అంకుల్ చాలా పోగొట్టుకున్నారు. ఇదంతా నా వల్లే అని ఏడుస్తున్న కిరణ్ని ఎలా ఓదార్చాలో అర్థం కాదు సంగీతకి. ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళొస్తాడు అరవింద్. సంగీత అందరికీ కాఫీ చేసి ఇస్తూ ఉంటుంది. అరవింద్ని చూసి జ్యూస్ తీసుకెళ్లి తనకిస్తుంది. వదిన, మీరిస్తున్నారేంటి? సుమయ్యేది? తను ఇంకా లేవలేదు, నిద్రపోతుంది. అవునా, సరేలే అని తన రూమ్కి వెళ్ళబోతూ ఒక్కసారి సుమని చూడాలనిపించి సంగీత రూమ్కి వెళ్తాడు. సుమకి అప్పుడే మెలకు వస్తుంది. అరవింద్ రూమ్లోకి రావడం చూసి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అరవింద్ తన దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న సుమను చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజుల నుండి చూస్తున్నావు, నా ప్రేమ అర్థం కావడం లేదా? నా కళ్ళల్లోకి చూస్తే తెలియడం లేదా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను? నిన్నెందుకు ఇంతలా ప్రేమిస్తున్నాను కూడా అర్థం కావడం లేదు. నా ప్రేమను నీకు ఎలా చూపించాలో తెలియడం లేదు. నువ్వు నాకు దూరంగా ఉంటే అస్సలు ఊపిరి ఆడడం లేదు.
ఎందుకే నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నా ప్రాణానివే. అది నీకెప్పుడు అర్థమవుతుందో ఏమో అని సుమ నుదుటి మీద ముద్దు పెట్టి బాధగా అక్కడి నుంచి వెళ్తాడు. అరవింద్ వెళ్ళిన తర్వాత సుమ కళ్ళు తెరిచి, నాకు తెలుసు అరవింద్, నీకు నేనంటే చాలా ఇష్టమని, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని మనసులో అనుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.